మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక చిట్చాట్లో ఒక మాట మాట్లాడినంట. నేనేమంటా ఉన్నా అంటే, నేను ముందే చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, మీరు తుమ్మిడి ఎట్టి ఈ డ్రామా 150 మీటర్లకు మేము కడతాం, ఏడుకేడుకో చేస్తాం, మేము 148 ఏమో వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మాకు 150కి ఇవ్వండి అనుమతి, ఏదో కొత్తగా ఏదో ట్రై చేయనిక పోయిండు. మీరు ముందు తుమ్మిడెట్టి దగ్గర 150 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు కట్టే కంటే ఈ మాట్లాడే కంటే ముందు మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునితో ఒక లేఖని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం ఫడ్నవీస్ గారికి ఒక లేఖని రాయించండి దయచేసి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత వారం 10 రోజుల నుంచి. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వము 3 చోట్ల కేంద్రంలో, మహారాష్ట్రలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే తుమ్మిడిఎట్టిని 148 మీటర్లకు ఒక అంగుళం కూడా పైకి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి వాటర్ తీసుకురాపో లేదు అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని అట్లా ఆపేసారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, పైన యూపీఏ ప్రభుత్వం 2013-14 దాకా కూడా. అప్పుడే ఈ తుమ్మిడిఎట్టి 2009లో ప్రారంభమైంది, 2006 అనుకుంటా. సో అట్లా అప్పుడు ప్రారంభమైంది. అప్పటిదాకా దాని మీద ఒక క్లారిటీ లేకుండా ఉన్నది. అప్పుడంతా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాష్ట్రం, అక్కడ ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు మహారాష్ట్రలో, పైన యూపీఏ కేంద్రంలో. అప్పుడే కాంగ్రెస్ పార్టీ దానికి ఒప్పుకోలేదు. అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఇక్కడొక మాట. మరి ఇప్పుడు మీరు నేను ఇప్పుడు మాట్లాడతా అంటే నువ్వు బీజేపీ అన్న అయి ఉండాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండాలి. సో కాబట్టి నేను ఏమంటా ఉన్నా, ముందు మీరు మహారాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షునితో, అయ్యా తెలంగాణ మా పార్టీ వెళ్తుంది తెలంగాణలో, మేము ఇక్కడ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా మేము తుమ్మిడిఎట్టిని 150 మీటర్ల ఎత్తుకు మేము ఒప్పుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీగా, కాబట్టి ప్రభుత్వం మీరు అనుమతిస్తే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి మహారాష్ట్ర కాంగ్రెస్ తోటి ఒక లేఖని అక్కడి ప్రభుత్వానికి ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పియండి, తర్వాత నువ్వు పోయి అప్పుడు మహారాష్ట్ర సీఎంతో మాట్లాడు. అంతేగాని డ్రామాలు వద్దు. తెలంగాణ ప్రజలని మభ్యపెట్టడం కోసం డ్రామాలు వద్దు. నువ్వు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి రాపించుకున్నంత మాత్రాన తుమ్మిడిఎట్టికి పర్మిషన్లు రావు. తుమ్మిడిఎట్టి 150 మీటర్లకు కట్టడం, 152 మీటర్లకు కట్టడం కుదరదు. నువ్వు ఈనాడులో ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ రాపియొచ్చు, ఆంధ్రజ్యోతిలో అదొకటి టిష్యూ పేపర్ లెక్కనైనా ఇష్టం వచ్చేంత పెద్దగా రాపించుకోవచ్చు, ఇంకేదో చేయొచ్చు. కానీ అక్కడ అనుమతులు ఇవ్వాల్సింది మాత్రం అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఎందుకు ఈ డ్రామాలంతా? ఇంకా 2-3 ఏళ్ళు అవుతున్నది, నువ్వేం కట్టలే. ఆ కాళేశ్వరాన్ని ఎండబెట్టినావు, ఆ మేడిగడ్డ రిపేర్ చేయడానికి శాతం అవుతలేదు నీకు. నువ్వు తుమ్మిడిఎట్టి కట్టబోయినావు. ఆ ఎస్ఎల్బీసీని కూలగొట్టాం, ఆడ వండబెట్టాం, దాని పని అయిపోయింది. ఈ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ అనేది స్టార్ట్ చేసినాం, అది అక్కడనే వండుకుంది. ఏ పని చేసినామని? ఎందుకు ఇంకా పిఆర్ స్టాంట్లు ఎందుకు? దేనికోసం? ఇంకా నువ్వేం చేసినావని? సో కాబట్టి ఇవన్నీ కూడా బంద్ పెట్టేసేయండి. ఇంకా ఈ డ్రామాలు వద్దు. నేను మాట్లాడదామని పోదామంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు. అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు? దేనికి ఇస్తాడు? ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా నువ్వు వాడికి పోవడం రావడం తెలంగాణ ప్రజల సొమ్ము దండగా. ఎందుకంటే కేసీఆర్ 2014 నుంచి 2016-17 దాకా ఆ ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా ఒప్పించే ప్రయత్నం చేసిండు. అయ్యా మీకు నష్టపరిహారం మీరు ఎంత కోరితే అంత, మీరు ఎకరానికి 20 ఇవ్వమంటే 20, 30 ఇవ్వమంటే 30, 40 లక్షలు ఇవ్వండి 40 లక్షలు, ఎంత కోరితే అంత మేము ఇస్తాం. మీకు ఎన్ని ఎకరాలు మునిగిపోతా ఉందో చెప్పండి, మీరు డిసైడ్ చేసిన రేటుకే మేము నష్టపరిహారాన్ని ఇస్తాం, మాకు 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పుకోండి అంటే ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కుదరదంటే కుదరదు, మీరు కావాలంటే దీన్ని 148కే కట్టుకోండి, ఇంకా కింద నేనే కలిసి ఉన్నా కదా కింద దాకా, మీరు ఇంకా ఎక్కడైనా వేరే బ్యారేజ్లో ప్రపోజల్ పెట్టుకోండి, అక్కడ నేను అనుమతిస్తా, మీరు ఎంతైనా కట్టుకోండి అని చెప్పేసి చెప్పిండు తప్ప అక్కడ 148 మీటర్లకు 1 ఇంచు కూడా ఎత్తుకు ఒప్పుకోలేదు ఎవరు? ఇదే దేవేంద్ర ఫడ్నవీస్. మళ్ళీ ఇప్పుడు అదే దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పోయి చెప్పంగానే ఒప్పుకుంటాడా? నీ లెక్క ఇయ్యాలో మాట రేపొక మాట మాట్లాడే నాయకులు అందరు ఉండరు కదా. అట్లా
ఒకసారి ఒప్పందం జరిగితే ఒప్పందమే అంతే. ఇంకా దాని గురించి ఇంకేముంటుంది డిస్కస్ చేయడానికి? ఈ విషయాన్ని తెలియక కాదు, నీకు తెలుసు, కానీ ప్రజలను మభ్యపెట్టాలి, ఏదో డ్రామా చేసినట్టు చేయాలి, ఏదో నడిపియాలి, ఇంకో 2 సంవత్సరాలు బోల్తా కొట్టేయాలి. తర్వాత ఇగో ఇక్కడ బీజేపీ వాళ్ళు కుట్ర చేసిరు, మేము ఇమ్మీడియట్గా కడదామని పోతుంటే వీళ్ళు కనీసం మాకు అనుమతి లేదని చెప్పేసి మళ్ళీ బీజేపీ వాళ్ళ మీదనో బీఆర్ఎస్ వాళ్ళ మీదనో పడేయడవాలి, మళ్ళీ ఎన్నికలప్పుడు ఏదో డ్రామా చేయాలి. ఇంతేనా? గీదాని కోసమేనా ఇదంతా కథ? సో కాబట్టి నేను మన రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా ఇప్పటికైనా ఈ పిఆర్ స్టంట్లు ఆపేసేయండి, ఆపేసి సీరియస్గా వర్క్ చేయండి. ఇంకా 2 ఏళ్ళే ఉంది మీ చేతిలో, ఇంకా 2 ఏళ్ళే ఉంది, ఏమీ లేదు, అయిపోయింది. కాలం దగ్గర పడుతూ ఉన్నది, ఐస్ గడ్డ లెక్క కరిగిపోతూ ఉన్నది. ఇంకా మీరు ఇట్లానే డ్రామా చేసుకుంటూ పోతే ప్రజలు మీరు నిజంగానే డ్రామా ఆర్టిస్టులు, వీళ్ళు సీరియస్ పాలకులు కాదని చెప్పేసి పక్కన పెడతారు, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు.